చేప్రోలు గ్రామంలో గల ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈషా గ్రామోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈషా గ్రామోత్సవం అనేది గ్రామీణ భారతీయ సంస్కృతి, క్రీడలు, సమూహాత్మక ఆనందాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే విశిష్టమైన వార్షిక ఉత్సవం. ఈ కార్యక్రమం గ్రామాల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తూ యువతలో శారీరక దృఢత్వము, క్రమశిక్షణ, జట్టు భావనను బలపరుస్తుంది. కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి గ్రామీణ క్రీడలు మాత్రమే కాకుండా స్థానిక కళలు, నృత్యాలు, సంప్రదాయ ప్రదర్శనలు కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈషా గ్రామోత్సవం లక్ష్యం కేవలం పోటీ కాదు, గ్రామీణ జీవనశైలిలోని శక్తి, సరళత, సామూహికతను జరుపుకోవటం. పాల్గొనే ప్రతి గ్రామం తమ ప్రతిభను ప్రదర్శించుకునే ఈ వేదిక గ్రామీణ యువతకు ప్రేరణనిచ్చే ఒక మహోత్సవంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, మనసు కూడా కాదు. ఇంట్రడక్షన్ తీసుకున్నారు. తయారు చేయడం అనేటువంటిది మా ఈషా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అయినప్పటికీ కూడా ఈషా ఫౌండేషన్ అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టి మరి గ్రామ ప్రాంతాలు కానీ, పట్టణ ప్రాంతాలు కానీ అందరూ కూడా చక్కటి జీవన విధానాల్ని మెరుగు చేసుకోవాలి, మన ప్రకృతిని పరిరక్షించాలి, మన మట్టిని కాపాడుకోవాలి అని అనేక సామాజిక కార్యక్రమాలని సద్గురు జగ్గి వాసుదేవ్ గారు మరి ప్రారంభించారు. అందులో ర్యాలీ ఫర్ రివర్స్, నదుల పరిరక్షణ కొరకు ర్యాలీ ఫర్ రివర్స్, కావేరీ కాలింగ్ అంటే కావేరీ నది పరిరక్షణ కోసం కావేరీ కాలింగ్ అంటే యోగా, ఈ మెడిటేషన్ అనే అంతర్గత సాధనాలతో పాటు మరి భౌతిక జీవన విధానాలు కూడా మెరుగైనవంతంగా ఉండాలని లక్ష్యంతో ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వాటిల్లో కొన్నింటిని మీకు తెలియపరిచాను. ఈ రకంగా ఈ సామాజిక కార్యక్రమాల్లో భాగంగానే మేము గ్రామాల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని నింపటానికి గ్రామోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని 2004లో తమిళనాడులో సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ప్రారంభించారు. ఇది అనేక దశాబ్దాలుగా కూడా మరి మన తమిళనాడులో ఉంది. 2023లో మరి ఇంకా కొన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించింది. మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం గ్రామోత్సవం నిర్వహించుకుంటున్నాము. ఈ గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆట ఒక భాగం కావాలి. ఎందుకంటే ఆట ద్వారా మనకి మానసిక ఉల్లాసము, మరి ఆనందము, ఉత్సాహము, అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి జీవన విధానం ఇవన్నీ కూడా మెరుగవుతాయి. స్ఫూర్తి నింపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈషా ఫౌండేషన్ సభ్యులకు, అదేవిధంగా తమ ప్రతిభను చూపించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంతో మంది వాలీబాల్ మరియు త్రోబాల్ క్రీడాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా ఈషా ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పని మా వయసు గల వాళ్ళందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. మీరు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద. అంటే ఇట్లాగే మీరు మంత్లీ వన్స్, ఇప్పుడు మేము కూడా చాలామంది స్టాఫ్ పనిచేస్తుంటాం మా దగ్గర, బట్ ఆ డెడికేషన్ తోటి వాలంటీర్షిప్ అనేది రావట్లేదు ఇప్పుడు ఎంప్లాయీస్లో కూడా కానీ ఎక్కడ కూడా. సో అందుకని మేము అట్లీస్ట్ మంత్లీ వన్స్ మీరేమన్నా మా కాలేజీతో కూడా వాలంటరీగా ఏమైనా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, యోగా అయితే మీరు వీక్లీ వన్స్ ఒకసారి మీ స్టాఫ్ కూడా మాకు వచ్చి పిల్లలకు నేర్పిస్తే వీఆర్ వెరీ కంఫర్టబుల్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే మేము యోగా అనేది
ఒకప్పుడు అంత పాపులారిటీ లేదు. ఈరోజు యోగా అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అది. ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే అన్నీ ఏదైనా ఉంటుంది. హెల్త్కి అది మేజర్ కంట్రిబ్యూషన్ ఉంటుంది యోగా ప్రాపర్గా చేయటం వల్ల. అది పిల్లల్లో కూడా ఇన్కల్కేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.